జగిత్యాల మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్లో అంతర్గత కలహాలతో పాటు ఓవైపు బీజేపీ ఇంకోవైపు బీఆర్ఎస్ కూడా సరైన నాయకత్వం లేకపోవడంతో విభిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈసారి జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్స్ కీలకంగా మారనున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గీయులు ఈసారి ఎలక్షన్స్ ను ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఆపిల్ గుర్తుపై జగిత్యాల 23వ డివిజన్ నుంచి బరిలోకి దిగిన సౌజన్య ఈసారి గెలుపు తనదే అంటున్నారు. రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీ నుంచి రావడంతో పాటు జీవన్ రెడ్డి అండదండలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు సౌజన్య. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. జగిత్యాలలో ఇండిపెండెంట్ల హవా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జంబి గద్దె వద్ద ఉన్నాం. జంబి హనుమాన్ ఆలయం సాక్షిగా ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా కీలకంగా మారినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా సౌజన్య, నిఖిల్ రెడ్డి నేను చూపిస్తున్నాను మీకు 23వ డివిజన్కు సంబంధించి బరిలో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా వాళ్ళు గెలిపిస్తే అంటే ఇప్పటివరకు పార్టీలను మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తాయి. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో నిలిచి ఈ ప్రాంత సమస్యలు మాకు తెలుసు, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే దీన్ని మేము మిగతా వాటితో పోల్చినప్పుడు చాలా సుందరంగా అదేవిధంగా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దుతామనేది మాకు ఒక స్పష్టత ఉంది. ఆ విధంగా ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా జీవన్ రెడ్డి మాజీ మంత్రి అండదండలతోని పూర్తి స్థాయిలో వీళ్ళ ప్రచారం అయితే ఇప్పటికే పెద్దగా హోరెత్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి మనం మాట్లాడదాం. ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు, వారు ఏం చేయబోతున్నారు, వాళ్ళ విధన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు 23వ డివిజన్ నుంచి మీరు బరిలో ఉన్నారు. మీరు ఇప్పుడు మిగిలిన పార్టీలతో పోలిస్తే, మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే మీరు ఏం చెప్తున్నారు? ఓటర్లను ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు? యాక్చువల్గా మనకున్న ప్రాబ్లం ఏంటంటే మున్సిపల్ 2-3 డేస్కి ఒకసారి మున్సిపల్ వాళ్ళు వస్తున్నారు చెత్త తీయడానికి. ప్లస్ రోడ్స్, వాటర్ వర్షాలు పడుతుంటే మొత్తం ఇళ్ళకి వాటర్ వస్తున్నాయి, స్ట్రీట్ లైట్స్ లేవు. ఇవన్నీ సమస్యలు, ప్రతి ఒక్కరి సమస్యలు ఇవే. సో తప్పకుండా మేము ఇవన్నీ ఎట్లా చేయాలి? మా మామ ఎంపీ చేసిర్రు, వాళ్ళకు మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అవన్నీ చేసిర్రు. సో మాకు ఏది ఎట్లా చేస్తే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అన్నది మాకు ఐడియా ఉంది. సో ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇవే సమస్యలను మేము తీసుకొని ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తామని ముందుకు వచ్చినాం. అసలు మేము ఒరిజినల్ కాంగ్రెస్ మాది. మేము 40 years నుండి మామయ్య దానిలోనే ఉన్నారు. మా పాప కూడా దానికోసమే తిరుగుతుంది. ఇప్పుడు మాకు వద్దుని వాళ్ళు హక్కున్నారు. ఇప్పుడు మేము సార్ నిలబెట్టిన అభ్యర్థి యాపిల్ సింబల్తో ముందుకు వస్తున్నాం. ఈ గెలుపు సార్కి అంకితం చేస్తాం మేము. ఇది ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థి చెప్తున్న విషయం మనం విన్నాము. ఖచ్చితంగా జీవన్ రెడ్డి అండదండలతో ముందరకు వస్తున్నాము. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ నుంచి వాళ్ళ భర్త కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మనం మాట్లాడడం. అలా చెప్పండి, ముఖ్యంగా మీ ఫ్యామిలీకి ఒక రాజకీయ అనుభవం ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రి ఇక్కడ జీవన్ రెడ్డి అంటే కురువృద్ధుడు. సో ఆయనకు చాలా అపారమైన అనుభవం ఉంది. ఆయన అండదండలు కూడా మీకు ఉన్నాయి. ఎట్లా జరుగుతున్నాయి ప్రచారం మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు మీరు ఎందుకు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మాకు ఇక్కడ చిన్నప్పటి నుండి ఇక్కడ పుట్టి పెరిగిన ఏరియా, ప్రతి గల్లీలో ఏ సమస్య ఉందనేది మాకు క్లారిటీ ఉన్నది. ఎవరికి ఎట్లా అప్రోచ్ కావాలి, ఎవరి ప్రాబ్లం ఏంటిదో మాకు తెలుసు. ఆ అవగాహన మాకున్నది. జీవన్ రెడ్డి గారి సపోర్టు, సజెషన్స్తో ముందుకెళ్తున్నాం. ఎవరి సమస్యలు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ముఖ్యంగా డ్రైనేజ్ మేజర్ ప్రాబ్లం మాకు. దాన్ని ఖచ్చితంగా ఇంటింటికి నల్లలు కూడా వాటర్ సప్లై చేపిస్తాం. ఎలక్ట్రిసిటీ మేజర్ ప్రాబ్లమ్స్ ఇవే ఉన్నాయి. అర్హులకు ఇందిరమ్మ ఇల్లులు ఖచ్చితంగా ఇప్పిస్తాం. మాకు జనరల్గా ఇప్పుడు అందరూ కూడా సమస్యలు మీరు దృష్టి పెడతారు, సమస్యలు తీరుస్తామంటారు. అవి కాకుండా జగిత్యాల జిల్లా కేంద్రము మిగిలిన వార్డ్స్తో పోల్చినప్పుడు మీ వార్డును ఒక సుందరంగా తీర్చిదిద్దడం, ఒక మోడల్గా, ఒక నమూనాగా నిలబెట్టడం విషయంలో మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? చెప్తారా ఏమన్నా? తప్పకుండా అండి. మేము అన్నీ ఎక్కడైతే లేడీస్కి కానీ పిల్లలకు ఒక ప్లే గ్రౌండ్, ఓ పార్క్ లాంటిది అరేంజ్ చేయడానికి మేము ఖచ్చితంగా క్లారిటీగా ఉన్నాం. పిల్లలకైతే యాక్చువల్గా మాకు ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి ప్లేయింగ్ గ్రౌండ్ కానీ ఒక పార్క్ లాంటిది అరేంజ్ చేస్తాం. ముఖ్యంగా పార్కుల వంటి వాటిని అభివృద్ధి చేయడంతో పాటు ఈ నగరంలో ఇక్కడ ఉండే రోడ్లు కావచ్చు, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక నమూనాగా ఈ డివిజన్ను తీర్చిదిద్దామని చెప్పేసి సౌజన్య అభ్యర్థి చెప్తున్నారు, వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాజకీయ అనుభవం ఉండడంతో పాటుగా రాజకీయ అపార అనుభవం ఉన్న జీవన్ రెడ్డి అండదండలు ఉండడంతో మొత్తంగా ఈసారి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని ధీమా ఈ అభ్యర్థి నుంచి వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల.